హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్కి స్వాగతం. నేడు మనం చర్చించబోయేది ఒక్కసారిగా 3 హిట్లు కొట్టి ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడి గురించి. ఒకవైపు ఎన్టీఆర్ బావమరిది అనే ట్యాగ్, మరోవైపు తనేంటో చూపించాలన్న తపన. అతని పేరు నార్నే నితిన్. మ్యాడ్ సినిమాల సిరీస్తో ఈ పేరు ఇప్పుడు యూత్లో హాట్ టాపిక్ అయ్యింది. తొలి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే 4 సినిమాల్లో నటించడం అంటే మాటలా? అలాంటిదే చేశాడు నితిన్. ప్రముఖ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ చెప్పిన మాటలు నిజంగా ప్రేరణ కలిగించేలా ఉన్నాయి. నాకంటే అదృష్టవంతుడు ఉండడం అంటే కష్టం అంటున్నాడు. ఎందుకంటే కొత్త హీరోలు ఒక హిట్ కోసం సతమతం అవుతున్నారు. కానీ ఇతగాడు వరుసగా ఇప్పుడే 3 హిట్స్ కొట్టేశాడు. నితిన్ చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చోడట. స్కూల్ ఫైనల్ కూడా పూర్తి కాకముందే నటన శిక్షణ తీసుకుంటూ మణికొండలో భిక్షు గారు, అరుణ గారి దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నారట. సాయిధరం తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నాగశేఖర్తో కలిసి యాక్టింగ్ క్లాస్లో పాల్గొనడం. వాళ్ళకి పెద్ద డైలాగులు ఇచ్చేవారంట. నితిన్కి చిన్న డైలాగులు ఇచ్చినా ఆయన ఫుల్ జోస్తో చెప్పేవాడట. ఎన్టీఆర్ అంటే అభిమానమే, కానీ ఆయన బావ కావడం వల్ల ఆ సపోర్ట్ తప్పకుండా ఉండేది. కానీ నితిన్ చెప్తాడు, బావగారు మాత్రం క్లియర్గా చెప్పారు, ఇండస్ట్రీలో ఎవరి సహాయం మీద ఆధారపడకూడదు, నువ్వు నేర్చుకోవాలి, నువ్వే ఎదగాలి అని. ఎంత సాలిడ్ అడ్వైస్ చెప్పారో చూడండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, నార్నే నితిన్ అనే పేరు వెనుక కూడా ఓ కథ ఉంది. ఇప్పటికే ఓ హీరో నితిన్ ఉన్నాడు కాబట్టి పేరు మార్చమంటూ సలహాలు వచ్చాయి. కానీ ఇతను తన ఇంటి పేరు జోడించే నార్నే నితిన్గా ఎంట్రీ ఇచ్చాడు. పేరు కంటే టాలెంట్ ముఖ్యం అన్న మాటకి ప్రాక్టికల్ ఉదాహరణ ఇదే. నితిన్ చెప్తున్న మాటలో నిజమైన గ్రౌండెడ్ నేచర్ కనిపిస్తుంది. నేను సూపర్ హీరోని కాదు, ప్రేక్షకుడినే అంటున్నాడు. ఫలానా జోనర్లో మాత్రమే చేస్తా అని కాకుండా, కథ కొత్తగా ఉందంటే, పాత్ర ఇంట్రెస్టింగ్గా ఉందంటే చేయడానికి రెడీ అంటున్నాడు. డైరెక్టర్స్ గుర్తుంచుకోండి, డైరెక్టర్లకు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఏ కథ అయినా చెప్పండి, ట్రై చేయడానికి నేను రెడీ అంటున్న నితిన్. ఇంకొక క్యూట్ మూమెంట్, మ్యాడ్ 2 రిలీజ్కి ముందు నితిన్ ఎంగేజ్మెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. శివాని ఎంతో టెన్షన్ పడ్డట్లు కూడా చెప్పాడు. సినిమా ఫ్లాప్ అయితే తన వల్ల అయిందన్న ట్యాగ్ పడుతుందోనేమోనని భయపడి పూజలు ఉపవాసాలు చేసిందట. చివరికి హిట్ అవ్వడంతో షరా మస్తీగా రిలీఫ్ అయిందట. అక్టోబర్లో పెళ్ళి అంట. ఇంకెంత కలర్ఫుల్ ఫినిష్ కావాలి ఈ చాప్టర్కి. ఇలాంటి మంచి కథలు, నిజమైన ప్రయాణాలు మీకు నచ్చితే ఫస్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ సంతీష్ సైనింగ్ ఆఫ్.